సంగారెడ్డి జిల్లా ఆమెన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది. చిట్టీల పేరిట కోట్లాది రూపాయలు వసూలు చేసి ఓ భార్యాభర్తల జంట బోర్డు తిప్పేసింది. బీఆర్ఎస్ కాలనీలో 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఈ దంపతులు స్థానికుల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ఏకంగా 2.5 కోట్ల రూపాయలకు పైగా ముంచినట్లు తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా బీఆర్ఎస్ కాలనీలో నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన సాంబశివరావు, శిరీష భార్యాభర్తల జంట గత 20 సంవత్సరాలుగా స్థానికులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని ప్రతి నెల చీటీల పేరిట పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. కొన్నేళ్లుగా సక్రమంగానే వ్యవహరించడంతో కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల వారు కూడా లక్షలాది రూపాయలను వీరి వద్ద చిటీల రూపంలో జమ చేశారు. అయితే ఇటీవల చిటీల గడువు ముగిసి డబ్బులు ఇవ్వాల్సిన సమయం రావడంతో ఆ భార్యాభర్తలు దాటవేత ధోరణి అవలంబించారు. ఈ కార్యక్రమంలోనే ఒక్కసారిగా ఎవరికీ తెలియకుండా సొంత ఇల్లును అమ్మి ఇల్లు ఖాళీ చేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని రాత్రికి రాత్రే పరారయ్యారు. బాధితులు ఇళ్లకు వెకెట్ చేసి చూడగా మోసపోయామని గ్రహించారు. తాము దాచుకున్న కష్టార్జితం మొత్తం 2.5 కోట్ల రూపాయలకు పైగా ఉండడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దాదాపు 20 మందికి పైగా బాధితులంతా కలిసి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. పరారీలో ఉన్న భార్యాభర్తల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సిఐ ప్రవీణ్ రెడ్డి తెలిపారు. కాలనీలో ఉంటుండే ఆ పక్కనే మేము 2వ నెంబర్ రోడ్ నెంబర్లో ఉన్నాము, ఆమె 3వ నెంబర్లో ఉంది. మనకు ఒక 8 సంవత్సరాల నుంచి మాకు తెలుసు చిట్టీల వ్యాపారం చేస్తుందని మేము చిన్నగా చిట్టీలు వేస్తా పోయాము. మాకు లాస్ట్ 3 months బ్యాక్ మా చిట్టి అయిపోయింది. 30 నెలలు కట్టాము. నెలకు 13,000 లెక్క 30 నెలలు కట్టించుకుంది. డబ్బులు అడిగితే ఇల్లు అమ్మాను, కొంచెం ఇబ్బంది ఉంది, నేను డబ్బులు ఇచ్చేస్తాను. మొన్న వారం రోజుల కింద కూడా గొడవ పడ్డాం. బాగా పడితే లేదండి మీకు 6వ తారీఖు నాడు క్లియర్ అయిపోతుంది, నాది రిజిస్ట్రేషన్ ఉందని చెప్పింది. దాంతో మేము నమ్మేసి సరే అనేసి నిమ్మలంగా ఉన్నాము. మేము ఏదో డైలీ వేజ్ చేసుకొని ఇన్ని నెలకు 13,000 లెక్క 30 నెలలు కట్టుకున్నాక మమ్మల్ని నిట్టున ముంచి వెళ్ళిపోయింది. అసలు వీళ్ళని నమ్మాలంటే కూడా మాకు ఎంత బాధగా ఉందంటే మేమంటే ఏదో చిన్నగా మేము ఏదో చేసుకొని బతికి రూపాయి వెనకేసుకున్న డబ్బులన్నీ ఎత్తుకొని పోయింది. మాకు రాత్రి తెలిసింది. వచ్చే వరకు అందరి పరిస్థితి ఇది సార్. ఇట్లాంటి వాళ్ళని చిట్టీల వ్యాపారులను కొంచెం నిఘా పెట్టి పోలీసు వారు కొంచెం ఏదైనా సాయం చేయగలరని మాకు. మాది బిఎస్ఆర్ కాలనీ సార్. మాది పేరు మా పేరు రాజు అండి. నా పేరు జర చూడండి సార్ ప్లీజ్. సంవత్సరాల పరిచయం బట్టల షాప్. మేము బట్టల షాప్కి వెళ్తుంటే అట్ట పరిచయం అయ్యి మేము 5 లక్షల చిట్టీలు 3 వేసాము, ఒకటి 3 లక్షలు తీసాము. అన్ని సంవత్సరం అయిపోయిన చిట్టీలు అయిపోయి అయితే డబ్బులు ఇస్తాను తర్వాత అని మేము ఆగాము. మేము మా పిల్లల పెళ్లిళ్ళ కోసమని మేము అట్లా ఆపాము. ఆమె ఇట్లా చేసి 10 నైట్కి ఇల్లు అమ్ముకొని 2-3 కోట్లు అప్పు చేసిందని మాకు తెలియదు. ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళకి చేసిందామా. మొన్నయ్య చనిపోయాడు. ఒక 20 రోజులు అయితే మేము వాళ్ళ ఇంటికి పోతే 2వ తారీఖు డబ్బులు వేస్తారు, అకౌంట్ నెంబర్లు పెట్టముంది. 2వ తారీఖు వెళ్ళిపోయింది స్విచ్ ఆఫ్ చేసుకుని ఫోన్లు. మాకు ఇప్పుడు వరకు అయితే ఏం తెలియదు. మేము నిన్న ఇంటికి వెళ్తే తెలిసింది. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, స్విచ్ ఆఫ్ అయినాయి అని. వాళ్ళ పిల్లలు ఇద్దరు, ఒకళ్ళేమో లండన్, ఒకళ్ళు అమెరికాలో ఉంటారు. అంటే రాఘవేంద్ర కాలనీ ఒకే కాలనీలో ఉంటాం మేము. రాఘవేంద్ర కాలనీలో ఉంటాము. ఇంకా దానివల్ల బట్టల షాప్ కాబట్టి మేము బట్టలకు వెళ్తాము. అట్లా పరిచయం అయితే మేము చిట్టీలు వేస్తున్నాం అంటే మేము కూడా వేసాము. అట్లా ఎంత మీరు మోసపోయిన మాది మన్నయ్యది 12 లక్షలు, మొత్తం 30 లక్షలు మాది. మన్నయ్య ప్రాణాలు లేవు. మన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యి మన ఐలాపూర్లో చనిపోయాడు. అట్లా చనిపోయింది. కానీ మాకు ఇస్తాడని మేము అనుకున్నాం. కానీ అందరూ నమ్మించింది. మీ డబ్బులు మీకు ఏడగబోవు, మీ డబ్బులు మీకు ఏడగబోవు, మేము తెచ్చిస్తామని. నా పేరు మల్లేశ్వరి, ఆమె పేరు శిరీష.